హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం వంకాయ బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అందరూ ఎక్కువ కూర చేస్తారు కదా, వేపుడు చేయడం చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో నేర్చుకుని పప్పుచారుకి చారుకి కాంబినేషన్గా తినొచ్చు. మరి నేర్చుకుందామా? ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అందులోనే దంచిన 1 టీ స్పూన్ అల్లం, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 నుండి 4 నిమిషాలు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ మారాలి, అంతవరకు మనం వేయించాలి. పోపు వేగుతూ ఉండగానే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దీనివల్ల మంచి వాసన వస్తుంటుంది. ఆ తర్వాత అందులో 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనం ఉప్పు నీళ్ళలోకి కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. అవి వేసేసి ఒకసారి బాగా కలపాలి. వంకాయలు వేయగానే 1 టీ స్పూన్ ఉప్పు కంపల్సరీ వేయాలి, ఎందుకంటే ఈ వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండటం కోసం. ఇలా ఉప్పు వేసేసి అందులో 1 చిటికెడు ఇంగువ వేయాలి. ఇంగువ ఆప్షనల్ అండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇలా ఒకసారి బాగా కలపాలి. ఉప్పు, పసుపు, ఇంగువ వంకాయ ముక్కలకి పట్టాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. వేపుడు కూరలు ఎప్పుడు మీడియం నుండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 2 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించుకొని తొక్క తీసి ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయో అప్పుడు మాత్రమే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వంకాయలు బాగా మగ్గిన తర్వాత నేను ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. బంగాళదుంపలు 100% ఉడికించుకొని తొక్క తీసి పెట్టుకున్నవి. అందులో తగినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను నేను. బాగా కలిపేసి మళ్ళా మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి సర్వ్ చేసుకోవడమే. చారులోకి, పప్పు చారులోకి ఈ రెసిపీ సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఇలా వంకాయ బంగాళదుంప వేపుడుని పప్పు చారుతో కానీ చారుతో కానీ ట్రై చేసి బాగా వస్తే నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.